నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలో సంచలనంగా మారుతా ఉంది. సో 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. సో ప్రధానంగా మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనే దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి కేయూజేఏసీ విద్యార్థి నాయకురాలు సాహితి గారు మనతో పాటు అయితే ఉన్నారు. సో అక్క నమస్తే. సో ఎట్లా ఉండబోతుంది మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే రాష్ట్రం అంతటా జూబ్లీహిల్స్ వైపే చూస్తూ ఉంది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు అయితే ప్రచారంలో సిద్ధంగా ఉంది. సో ఎట్లా ఉండబోతుంది అంటారు ఈ జూబ్లీహిల్స్? నమస్కారం తెలంగాణ ప్రజలకు, జై తెలంగాణ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వచ్చింది ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నిక నేపథ్యము అకాల మరణం. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఆరోగ్యం బాగాలేక చనిపోయినటువంటి పరిస్థితి. సో 3 పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించినాయి. నేనేమంటున్నాను, గెలుపు ఎవరిది అని అంటే ప్రజాసేవలో ఎవరున్నారో వాళ్ళేదే గెలుపు అంటున్నాను. అంటే అధికారం ఉంటేనే అధికారం ఉన్నది కాబట్టి అంటే వచ్చే ఫండ్స్ తోటో లేకపోతే కొంచెం ఏమైనా దోచుకున్న ఫండ్స్ తోటో లేకపోతే ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అండదండలు ఉంటే ఒక పార్టీ నాయకుడు ఒక నియోజకవర్గానికి సేవనివ్వడం కాదు. ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు ఎప్పుడు దగ్గర అవుతారంటే తన దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రజలకు దగ్గర అవుతారు. నేనేమంటున్నాను, ఆల్రెడీ ప్రజానాయకుడుగా ఆయన ఇక్కడ నిలదొక్కుని ఉన్నారు. సో ప్రజల గుండెల్లో ఆల్రెడీ అయిన నాయకుడు. అంటే ఎట్లా ఉండవు అంటే నవీన్ యాదవ్ గారు అంటే తిరుగుతా ఉన్నారు. ఇంతకుముందు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇంతకుముందు ఎంఐఎం తరఫున కూడా పోటీ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. సో అంటే ప్రతిపక్షాలు ఒక్కొక్క నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పదు? ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయంటే ఆయన బలమైన నాయకుడిగా ప్రతిపక్షాలు లేకపోతే మిగతా పార్టీలన్నీ కూడా ప్రత్యర్థులు గుర్తించినారు. ఇప్పుడు ఒకరి గురించి మాట్లాడుతున్నాడు, శక్తునోని గురించే మాట్లాడుతున్నాడు, బలహీనుడి గురించి అయితే ఎవరు మాట్లాడలేడు కదా. సో ఈ బలం ఇచ్చింది ప్రజలు ఆయనకి. ప్రజలు ఎందుకు బలం ఇచ్చారంటే ప్రజలకి ఈయన అంత భరోసా కల్పించాడు. సేవ కానివ్వండి, ధైర్యం కానివ్వండి, అంతా ఆయన ఇక్కడ ఉండి ప్రజాదరణ పొందాడు కాబట్టి ఈ మిగతా పార్టీలన్నీ కూడా ఏదైతే బీజేపీ, టీఆర్ఎస్ ఈయన గురించి అంతగా మాట్లాడడానికి కారణం ఏంటంటే బలమైనటువంటి బహుజన నాయకుడు, ఇక్కడ ప్రజాదరణ పొందిన యువ నాయకుడు. ఆయన ఎన్జిఓ పెట్టి కూడా సర్వీసెస్ ఇచ్చినటువంటి ఒక యువకుడు. సో అందుకని ఆల్రెడీ ప్రజల్లో ఉన్న వ్యక్తి కాబట్టి కాస్త వాళ్ళకి భయం అవుతుంది. అంటే ఒక బహుజన బిడ్డ, బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ ఒక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఏంటి అనేది వాళ్ళకి ఇంకా అంతు చిక్కట్లేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలే ఇక్కడ జూబ్లీహిల్స్ లో గెలిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఎట్లా మరి పథకాల విషయంలో కూడా అమలు కాలేదు అని చెప్పేసి కూడా చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒకటండి, నేను ఈ ఏదైతే ఒక పెడుతున్నారో ప్రజల గుండెల్లో, ప్రజల ఆలోచనలో కాంగ్రెస్ పథకాలు, కాంగ్రెస్ గ్యారెంటీలు, కాంగ్రెస్ గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కాదండి, కాంగ్రెస్ పార్టీయే ఒక గ్యారెంటీ. కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్యారెంటీ టు తెలంగాణ పీపుల్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింది, ఇస్తా అని చెప్పింది, ఇచ్చింది. సో నమ్మకం, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో అక్కడ జరిగిన అవకతవకల్ని మేము తిప్పికొట్టి మళ్ళీ ఎవరికి తెలంగాణను ఏర్పరిచి స్వతంత్రం ఇచ్చినటువంటి, స్వరాజ్యం ఇచ్చినటువంటి పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. వీళ్ళనేది ఏంటంటే ఇక్కడ అర్బన్ ఓటింగ్ చూడండి. ఇక్కడ నుంచి అయితే మిగతా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి సీట్లు, గెలిచిన సీట్లు అన్నీ కూడా గ్రామీణ ఓట్లు. అవి గ్రామీణ ఓట్లు ఎప్పుడు అందుతాయి? వాళ్ళందరూ ప్రభుత్వం మీద డిపెండెంట్స్. అంటే మీరు అవన్నీ ఓడిపోయాయి. 1-2 సీట్లు తప్ప మిగతా సీట్లన్నీ కూడా టీఆర్ఎస్ ఓడిపోయింది. నేనేమంటున్నాను, సగటు మనిషి నాడి ఏదైతే ఉందో అది ప్రజాదరణ, సగటు మనిషికి సంబంధించినటువంటి సర్వీస్ స్కీమ్స్ ఏదైతే ఉన్నదో అదే నిజమైన పరిపాలన అంటున్నాను. ఆ పరిపాలన మీరు అందివ్వలేదు కాబట్టే గ్రామీణ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు. ఇదేమో అర్బన్, ఇది అక్కడ సెటిలర్స్ ఉంటారు, అందరు ఉంటారు. ఇక్కడ పథకాలు పెద్దగా అవసరం లేదు. కానీ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పథకాలు ఓడగొడతాయా, గెలిపిస్తాయంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కొత్తగా ఏర్పరిచింది ఏమైనా ఉందా? ఇక్కడ ఉన్న యువతకు ఏమైనా ఉపాధి కల్పించింది ఉందా? శూన్యం. ఈ 10 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాదును పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్డు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మెట్రో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి విశ్వవిద్యాలయాలు మీ చేతుల్లో పెట్టినాం కదా, పెడితేనే వాటిని నాశనం చేసిండ్రు కదా మీరు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కేవలం బుల్డోజర్లే తిరుగుతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఇంటింటికి బుల్డోజర్లు వస్తాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మొన్న మాట్లాడారు. సో ఏంటి మరి ఏం సమాధానం ఇస్తుంది? బుల్డోజర్ పార్టీ ఏదైనా ఉన్నదనంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడెక్కడ చెప్తా చెప్పండి. చదువును నమ్ముకొని నిరుద్యోగ సమస్య మీద కొట్లాడి, చదువును నమ్ముకొని ఉద్యోగాలు రాక నిరుద్యోగి అయినటువంటి ఎంతమంది యువకుల తల్లుల గర్భశోకంలో పెట్టిందే వీళ్ళు.
బుల్డోజర్ ఒకవేళ ముంచింది అని అంటే ఆ బుల్డోజర్ పార్టీ బీఆర్ఎస్. ఎంతో మంది తల్లులకు గర్భశోకం మిగిలిచినటువంటి బుల్డోజర్ నిజానికి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఆ తల్లుల చనిపోయినటువంటి కొడుకుల వల్ల వంశమే లేకుండా పోయింది కొందరు కుటుంబాలకి. నిరుద్యోగ సమస్య మీద ఒక అబ్బాయి చచ్చిపోతే ఆ కుటుంబంలో ఇంకా వారసుడే లేడు. సో ఆ కారణంగా ఆ కుటుంబం కొడుకును కోల్పోతే వారసుని కోల్పోయినట్టే కదండి. అసలు ప్రజాస్వామ్యం అనే ఒక గొప్ప సంస్థను వ్యవస్థను కూలదోల్చింది మీరు. ఏది దొరపోకడకు పోయి దాన్ని నిలబెట్టింది మేము. అందుకే ప్రజాభవన్ అని పేరు పెట్టాము, ప్రజా ప్రభుత్వం అని పేరు పెట్టాము. అంటే ట్రబుల్ షూటర్స్ రాబోతున్నాము. ఓకే, ఇద్దరైతే కేటీఆర్ హరీష్ రావు గారు రాబోతున్నారు. సో ఇక్కడ ఇక్కడ అయితే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందంటూ కూడా మొన్న చెప్తున్న పరిస్థితి ఏంటి మరి నిజంగా ఎట్లా ఉండబోతుంది అంటారు ఈ ఫైట్? ఇక్కడ గల్లికోడు ఉంటాడు ట్రబుల్ షూటర్ తెలుసా. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ట్రబుల్ షూటర్, ఒక్కొక్క మహిళ ఒక ట్రబుల్ షూటర్, ఒక్కొక్క చిన్న చిన్న వర్తక వ్యాపారం చేసుకున్న వాళ్ళ ట్రబుల్ షూటర్లే. ఎవరు ఎట్లా కొట్టాలి ఇక్కడ బాగా తెలుసు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నదంతా కూడా ఎక్కువ బస్తీ వ్యవస్థ, ఇక్కడ ఉన్నదంతా కూడా ఎక్కువ ఎట్లా అంటే కలుపుగోలు వ్యవస్థ, సెక్యులర్ వ్యవస్థ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మైనార్టీ ఓటర్స్ కానీ ఎవరు కానీ ఈ ట్రబుల్ షూటర్లు ఇవన్నీ వాళ్ళ ట్రబుల్స్ ఫస్ట్ షూట్ చేసుకోమనండి. వాళ్ళ ట్రబుల్ వాళ్ళ తోబుట్టువా, వాళ్ళ ట్రబుల్ వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆడపడచా, వాళ్ళ ట్రబుల్ బాబామరుదుల పంచాయతా, అసలు వాళ్ళ ట్రబుల్ వాళ్ళ లోపటినే ఉండే ఆస్తి పంచాయతా, సంతోషరావు పంచాయతా. లెట్ దెమ్ సాల్వ్ దేర్ ట్రబుల్స్ ఫస్ట్. అంటే సానుభూతి ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉండదు అంటారా బీఆర్ఎస్ పార్టీకి మరి ఓట్ల విషయంలో? ఎందుకంటే ఇప్పుడు మీరేమో పథకాలతో ముందుకు వస్తా ఉన్నారు, అధికార పార్టీ ఉంది, కానీ అటు సానుభూతి అని చెప్పేసి కూడా ఒకటి నడుస్తా ఉంది. సో ఏంటి మరి ఎట్లా ఉండదు ఈ ఫైట్ అంటే? ఒకటండి, నేను ఆ విషయాన్ని మిగతా వాళ్ళలాగా వ్యంగ్యంగా మాట్లాడలేను. మహిళ భర్త చచ్చిపోతే సహచరుడు, భర్త చచ్చిపోయిన బాధ కంపల్సరీ ఉంటుంది. ఆ విషయంలో మాగంటి సునీత గారికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. సరే, తండ్రిని కోల్పోయి ఆ పిల్లలు, భర్తను కోల్పోయి ఆమె ఆ మానవీయ కోణంలో, మహిళా కోణంలో నేను ఆవిడకి సానుభూతి తెలియజేస్తున్నా. అదేం కాదు. అయితే నేనేమంటున్నా, మీ సానుభూతి మీ వరకు. ఇది ఎంతో మంది 3,98,000 సంబంధించినటువంటి ఓటర్ల భవిష్యత్తు. మీకు అధికారం లేదు, ఇప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తే మీరు ఏం చేస్తారని నేను అడుగుతున్నా. ఆ సానుభూతి పొంది ఓటేసిన మనకి తృప్తి ఇస్తారా? సానుభూతి ఇచ్చి మేము ఓటేసినాం అయినా మాకు ఏం జరగలేదనేటువంటి ఇదిలో ప్రజలను ఉండమంటారా? లేదా మీ ఓటు ఆ హక్కును దానికి అర్థం చేకూర్చేలాగా ఆల్రెడీ ఎమ్మెల్యేగా లేకపోతే ఏ పార్టీలో లేకున్నా కూడా ప్రజలకు సేవ చేసిండు కదా, అతనికి ఇవ్వడం వల్ల మీ అభివృద్ధిని తెచ్చుకోమంటారా? భవిష్యత్తును చూసుకుందామా? లేకపోతే వాళ్ళ ఇంటి సమస్య మన సమస్య అనుకుంటే మనకు ఉపాధి ఉండదు. వాళ్ళ ఇంటి అభివృద్ధి కోసం నవీన్ యాదవ్ని గెలిపియాలంటున్నారా? నవీన్ యాదవ్ని గెలిపిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి కాస్త నత్తనట్టుకున్నప్పుడు ముందుకెళ్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ, పైగా ఆ యువరక్తాన్ని, యువ నాయకులను ప్రోత్సహిస్తున్నారు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు. ఈ క్రమంలో కనుక మనం ఇలాంటి ఒక యువకుడికి, ఎందుకంటే అంగబలం అర్ధబలం పైగా ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు, ఇలాంటి వాళ్ళని మనం ప్రజల్లో నిలబెడితే ఏంటంటే 10 మందికి ఉపయోగపడతారండి. ఒక ఎన్జిఓ రాహుల్ గాంధీ గారు అంటే ఒక మాట గుర్తొచ్చు. అంటే ఒక పక్క దేశం అంతటా ఓట్ చోరీ జరుగుతా ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏమో ఒక నినాదం పట్టుకొని వెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం దుర్వినియోగంతో ఓట్ చోరీ చేస్తా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే? దొంగ అన్నట్టుంది. మీరు పేపర్లు అమ్ముకునేది మీరు, ఓట్లు అట్లాంటి అవతావకలు చేసేది మీరు. అసలు రాహుల్ గాంధీతో మీరు పోలికేంటి? రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేది నినాదం కాదు, అది ఉద్యమం. అది ఒక నినాదానికి ఉద్యమానికి తేడా తెలియకపోతే ఇట్లనే ఉంటారు. మీరు అన్నది ఒక మాట అన్నారు, రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటుంటే ఈయనేమో మిమ్మల్ని ఈ రకంగా ఓట్ చోరీ అంటున్నాడు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని ఎవరు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఆయన తీసి చూపించిండు. నువ్వెందుకు చూపించినావు? 246 బూత్ లో ఉన్నటువంటి 43 ఓట్స్ అన్నావు. తీరా ఎలక్షన్ కమిషన్ ఏమిచ్చింది? అదే ప్రతిదీ ఆయన అబాస్పాలు చేసుకుంటున్నాడు. ఆ పార్టీని అబాస్పాలు చేసేసిండు, బొంద పెట్టిండు ఆ పార్టీని. ఫైనల్ ఏం చెప్తారు? గెలవబోతున్నారా జూబ్లీహిల్స్ టికెట్? రేపు 17వ తారీఖు వేసే నామినేషన్ తోటి మీకు ఒక ఏమంటారు పిలుపు ఆల్రెడీ మీకు తెలిసిపోతుంది. ప్రజలు ఏ మేర ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారు అనేది రేపు నామినేషన్ ప్రక్రియలో తెలియబోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడి నాయకుని ఎంచుకుంటే కాస్త అభివృద్ధి ముందుకెళ్తుంది. ఎక్కువ కాలంతో పెండింగ్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కానివ్వండి, కరెంట్ పోల్ సంబంధించిన ఇవన్నీ కూడా సాల్వ్ అయితే నేను భావిస్తున్నాను. లోకల్గా ఉన్న యువకులు కూడా కొంత ఉపాధి వస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తమ్ముడు.